సరే అయితే ఈ 107 రోజుల యుద్ధంలో ఇరాన్ చేతిలో ట్రంప్ ఘోర ఓటమి చవిచూశారు అనుకోవచ్చా? కానీ ఇప్పటికీ కూడా ట్రంప్ బీరాలు పలకటం కరెక్టే అంటారా? ఎస్ అండి. ఇప్పుడు ప్రపంచంలో ఒకటే చర్చ. అదేంటి? ఇప్పుడు 107 రోజుల యుద్ధం ముగిసింది. ఇరాన్ అమెరికాలు శాంతి ఒప్పందం మీద సంతకాలు ఆల్మోస్ట్ చేసేసింది. మరి ఇలాంటి టైంలో ఈ 107 రోజుల యుద్ధ ఫలితం ఏమిటి? అసలు 127 రోజుల యుద్ధం చేసి ట్రంప్ ఏం సాధించాడు? 107 రోజుల యుద్ధం అమెరికాతో యుద్ధం చేసి ఇరాన్ ఏం సాధించింది? ఇజ్రాయెల్ ఏం సాధించింది? గల్ఫ్ దేశాలు ఏం సాధించాయి? ప్రపంచం మీద దాని ఫలితం ఎలా ఉంది? ఇవన్నీ చూస్తే అసలు 107 రోజులు అంటే ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధానికి ముందు ఇరాన్ అమెరికాల మధ్య పరిస్థితిని మనం చూడాలి. ఇప్పుడు 107 రోజుల యుద్ధం ఒప్పందం తర్వాత ట్రంప్ ఏమైనా సాధించాడంటే జీరో అండి. ట్రంప్ సాధించలే, మైనస్లోకి వెళ్ళాడు. ఎందుకంటే 107 రోజుల ముందు ఇరాన్ ఏం చెప్పింది? నేను అణు కార్యక్రమాన్ని చెయ్యను, దాంతో ఒప్పందం చేసుకుందాం అంది. ఇటు ఒమన్ లో, మస్కట్ లో జరిగింది, జెనీవాలో డిస్కషన్ జరిగినాయి. కానీ ట్రంప్ అలా కుదరదని అటాక్ చేశాడు. ఇప్పుడు ఏం కుదుర్చుకున్నాడు ట్రంప్? మళ్ళీ నువ్వు అణు కార్యక్రమం చెయ్యొద్దు, అంతకంటే ఏమీ సాధించలే. ఇంకా ఇరానే బలపడింది అణు కార్యక్రమం విషయంలో. ఇదొకటి. ఈ 107 రోజుల ముందు ఫిబ్రవరి 28 ముందు ఇరాన్ ఆంక్షలు ఎత్తితే చాలు అణు కార్యక్రమం. ఇప్పుడు అదే ఆంక్షలు ఎత్తవలసి వచ్చింది. $300 బిలియన్ కంపెన్సేషన్ ఒక ఫండ్ పెడుతున్నారు. దాని మీద ఆంక్షలు కూడా తొలగిస్తున్నారు. ఇది క్లియర్ గా ఇరాన్ యొక్క మహా గొప్ప విజయంగా చెప్పవచ్చు. ఇక్కడ ఎవ్వరు కూడా అమెరికా విజయం అనేది అస్సలు చెప్పలేం. అమెరికాకు ఘోరాతి ఘోరమైన ఓటమి, ట్రంప్ కి ఘోరాతి ఘోరమైన ఓటమి. ఎందుకంటే 107 రోజుల మహాయుద్ధం తర్వాత అమెరికా కొన్ని $100 బిలియన్ కోల్పోయిన తర్వాత, మిత్ర పక్షాలను కోల్పోయిన తర్వాత అది సాధించింది ఏంటంటే ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తుతుంది. తర్వాత ఇరాన్ మీద అంతకు ముందు ఇప్పుడు వారు చేసినందుకు $300 బిలియన్ ఒక ఫండ్ పెడుతుంది ఇరాన్ పునర్నిర్మాణానికి. అణు కార్యక్రమం లేదు, అంతకంటే ఏమి లేదు. తర్వాత హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అయిపోతుంది, ఆయిల్ ప్రపంచం అంతా సప్లై అని బేరాలు పలుకుతున్నారు. 107 రోజుల ముందు హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ గానే ఉంది, ప్రపంచం అంతా ఆయిల్ వెళ్ళింది. మరి యుద్ధం తర్వాత క్లోజ్ అయింది. యుద్ధంలో ఇప్పుడు అది ఓపెన్ అవుతుంది. కొత్తగా సాధించింది ఏముంది? ఇంకా ఇప్పుడు అమెరికా ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ మీద గ్రిప్ లేదు. ఇరాన్ యొక్క అమెరికా యొక్క ఆర్మీ హర్ముజ్ స్ట్రైట్ ని కంట్రోల్ చెయ్యలేదు అనేది బయటపడింది. అంటే అమెరికా వీక్నెస్ బయటపడింది. ఇది ప్రధానం. తర్వాత ఇరాన్ చేతిలో అమెరికా అనేది అట్టర్ ఫ్లాప్, ఘోరమైన విజయం. ఇది దాన్ని ఏమంటారంటే ఒక డిబాకిల్ అన్నమాట, ఒక ఘోరమైన ఓటమి. ఎందుకంటే ఇరాన్ యొక్క చీప్ $20,000 ఉన్న డ్రోన్ల ముందు అమెరికా యొక్క తొహమాక్ లాంటి మిసైల్స్, ఇంటర్సెప్టర్ నిలబడలేకపోయింది. ద గ్రేట్ పాక్స్, ద గ్రేట్ పాట్రియాటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిలబడిపోయినాయి. ద గ్రేట్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్లు ఉండపోయినాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు పరుగులు పెట్టవలసి వచ్చినాయి అక్కడ నుంచి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు జార్జ్ డబ్ల్యూ బుష్ అని ఇలాంటివన్నిటిని, గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లాంటివి ఏమీ చేయలేకపోయినాయి. అమెరికా దళాలు కొన్ని 100 మంది చనిపోయారు. అమెరికా యొక్క ఎయిర్ బేసులు, ఆర్మీ బేసులు 17 ఎయిర్ బేసులు మంటల్లో కాలిపోయినాయి ఆ ప్రాంతంలో. గల్ఫ్ దేశాలు కూడా అమెరికా ఉండి ప్రయోజనం ఏంటి అనుకున్నాయి. అసలు అమెరికా ఇక్కడ వద్దు అనుకున్నట్టు గల్ఫ్ దేశాల్లో అయిపోయింది. కాబట్టి ఒకప్పుడు ఉన్న గల్ఫ్ మీద గ్రిప్ కూడా అమెరికాకు ఇప్పుడు చేజారిపోయింది. ఒకప్పుడు ఇరాన్ బలహీనమేమో, నేను యుద్ధం చేయలేనేమో అనే ఒక ఫీలింగ్ ఇరాన్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఇరాన్ కాన్ఫిడెంట్ గా ఉంది, అమెరికానే ఓడించాను నేనని. అమెరికా ఇరాన్ సత్తా ఇప్పుడు గల్ఫ్ దేశాలు అర్థం చేసుకున్నాయి. ఏ గల్ఫ్ దేశం కూడా ఈ యుద్ధంలో ఇరాన్ మీద అటాక్ చేసే ధైర్యం చేయలేకపోయినాయి. అంటే అవి యాక్సెప్ట్ చేసిన ఇరాన్ అనేది ఆ రీజనల్ పవర్ అనేది. ఇజ్రాయెల్ అమెరికాలు కలిసినా కానీ ఆ దేశాన్ని ఓడించలేకపోయినాయి. కాబట్టి ఇజ్రాయెల్ ఇది ఇప్పుడు వీక్ అయిపోయింది. గల్ఫ్ లో ఇప్పుడు రీజనల్ పవర్ ఇజ్రాయెల్ కాదండి, ఇరాన్ రీజనల్ పవర్. ఇప్పుడు ఇరాన్ మీద అన్ని పోతున్నాయి. తర్వాత 107 ఎందుకు ట్రంప్ ఘోరాతి ఘోరమైన ఓటమని నేను అంటానంటే అందరూ ఎక్స్పర్ట్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే అది ఇరాన్ మీద ఎందుకు యుద్ధానికి వచ్చాడు అంటే రిజైన్ చేంజ్, ప్రభుత్వాన్ని మార్చడం. ఆయతొల్లా అలీ ఖైమోనీ యొక్క ప్రభుత్వం, ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వాన్ని మొత్తం కూల్చేసి వెనిజులాలో పెట్టినట్టు, ఇరాక్ లో పెట్టినట్టు ఒక డమ్మీ గవర్నమెంట్ ని పెడతా, అమెరికా కంట్రోల్ చేస్తా అన్న వ్యక్తి ఈ రోజు ఒప్పందంలో ఏం చేసుకున్నారు? ఇరాన్ ఇంటర్నల్ అఫైర్స్ లో జోక్యం చేసుకోను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇరాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోరు, వాళ్ళ సార్వభౌమత్వాన్ని గుర్తిస్తారు. రిజైన్ చేంజ్ అనే ప్రసక్తే లేదు. అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆయన గుర్తించినట్టు అయింది లీగల్ గా అది. సో ఎంతటి ఘోరమైన ఓటమో మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఏమీ సాధించలేదు. ఇప్పుడు ఒబామా మాటల్లో చెప్పాలంటే, అంటే ట్రంప్ కు ముందు అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా మాటల్లో, ఒబామా 2017లో ఒక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు ఇరాన్ తో, అణు ఒప్పందం అని. ఇరాన్ యుఎస్ న్యూక్లియర్ డీల్ అనేది.
ఆ డీల్ ప్రకారం ట్రంప్ ఏది ఒబామా ఏం కుదుర్చుకున్నాడు దాంట్లోంచి ట్రంప్ బయటకు వచ్చాడు. ఇప్పుడు కుదుర్చుకునే డీల్ దానికంటే ఉత్తమం ఏ మాత్రము కాదు. కాబట్టి ఏం సాధించాడంటే జీరో సాధించాడు. 107 రోజుల ముందున్న పరిస్థితి కంటే ఘోరమైన పరిస్థితులు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. దీంతో పాటు అమెరికా యొక్క పరువు కూడా, స్టేచర్ అనేది కూడా ప్రపంచంలో విహీనమైపోయింది, తేజస్సు అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇరాన్ తన యొక్క హర్ముజ్ స్ట్రైట్, వెపనైజేషన్ ఆఫ్ జోగ్రఫీ, నేను ఎప్పుడు చెప్తుంటాను వెపనైజేషన్ ఆఫ్ జోగ్రఫీ, హర్ముజ్ స్ట్రైట్, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, దస్తకి కౌర్, దస్తకి లాత్, తర్వాత ఈ యొక్క 2 మౌంటైన్స్, నార్థన్ సైడ్ లో ఉన్న మౌంటైన్స్, సదర్న్ సైడ్ లో ఉన్న మౌంటైన్స్, ఈ మౌంటైన్స్ తో 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంతో ఒక అద్భుతమైన వ్యూహంతో అసిమెట్రిక్ వార్ఫేర్ అనే ఒక వార్ స్ట్రాటజీతో ద గ్రేట్ సూపర్ పవర్ అమెరికాని, ఇజ్రాయెల్ ని కంబైన్డ్ గా పెట్టి ఓడించింది. కాబట్టి ఇప్పుడు పీస్ డీల్ కుదుర్చుకుంటే, పీస్ డీల్ ఒక్కసారి ఆ శాంతి ప్రపోజల్ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇరాన్ ప్రతిపాదనలకి అమెరికా అంగీకరించింది, అంతేగాని అమెరికా ప్రతిపాదనలకి ఇరాన్ అంగీకరించలే. కొత్తగా ఇరాన్ నుంచి యుద్ధం ఎప్పుడు బయటపడతానంటూ ట్రంప్ వెంపర్లాడడం మనం చూసాం. కాబట్టి ఇది అమెరికాకి విన్ ఎలా అవుతుంది? అమెరికా డిఫీట్. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఘోరాతి ఘోరమైన ఓటమి. ఇక్కడ యుఎస్ నేను ఓడిపోయిందని నేను చెప్పను. దిస్ ఇస్ ద ట్రంప్ అపజయం అనమాట. అసలు ట్రంప్ పదవి కూడా కొన్ని రోజులే ఉండే అవకాశం ఉంది. ఆయన ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్ లో ఓడిపోతే నవంబర్ లో ఈయన ఇంపీచ్ చేసే అవకాశం ఉంది. తన పార్టీయే తనను గెంటేసే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ లో రిజైన్ చేంజ్ అంటూ వెళ్ళిన ట్రంప్ పదవే పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అసలు ఇరాన్ లో IRGC కమాండర్స్ వీరమరణం పొందారు, కానీ అమెరికాలో ద గ్రేట్ యుఎస్ కమాండర్స్ చాలా రిజైన్ చేయడం జరిగింది అక్కడ. కాబట్టి అమెరికా ఓడిపోయింది. ఇరాన్ ది మహా విజయం. ఇరాన్ అక్కడ రీజనల్ పవర్ గా అవతరించింది. అమెరికా అక్కడ ఇజ్రాయెల్ అనేవి అక్కడ ఘోరమైన ఓటమి. గల్ఫ్ దేశాలు ఇక్కడ నుంచి ఇరాన్ మీద కనీసం ఇలా కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి. ఇరాన్ అంతకు ముందున్న యొక్క ఆర్థిక ఆంక్షలను తొలగించుకుంటుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఇంకా బలపడింది. $300 బిలియన్ వస్తున్నాయి, దాని ఆస్తులు వస్తున్నాయి. తిరుగులేని ఆధిపత్యం, మిలిటరీ ఆధిపత్యం ఇప్పుడు ప్రజలకు వచ్చిందనమాట. కాబట్టి ఇరాన్ అక్కడ సూపర్ పవర్ గా ఆ ప్రాంతంలో అవతరించింది. ఇది ట్రంప్ చేసిన అతి పెద్ద తప్పు అనమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో.